ప్రజలకు సేవ చేస్తా అని వచ్చినటువంటి ప్రజానాయకులకు జీతాలు ఎందుకు? లక్షల వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసినటువంటి వాహనాలు, వారికి ఒక సెక్యూరిటీ, ఎంత ఎక్కడిది సొమ్ము? ప్రజల సొమ్మే కదా. ప్రజాధనాన్ని ముందుగా దోచుకునేది రాజకీయ నాయకులే అనేది గమనించాలి అందరూ. ఒక ఎమ్మెల్యేకు లక్షల్లో జీతం ఉంటుంది, ఒక ఎంపీకు లక్షల్లో జీతం ఉంటుంది. వారి వాహనాలు లక్షల ఖరీదు చేసే వాహనాలు ఉంటాయి. వారికి సెక్యూరిటీ ఎందుకు అంటే వారు బరాబర్ పనిచేసే సెక్యూరిటీ అవసరం లేదు కదా. నార్మల్ వాహనం మీద వెళ్ళొచ్చు. అది చూడండి, తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? దళపతి గారు సెక్యూరిటీని తగ్గించుకున్నాడు. సొంత వాహనం వాడుకుంటున్నాడు, ప్రభుత్వానికి భారం పడొద్దు అని. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర నాయకులకు ఒక్కొక్కరు ఆస్తులు తీయండి ఎంత ఉందో, లక్షల వేల కోట్ల రూపాయలు విదేశాల్లో దాచుకుంటున్నారు రాజకీయ నాయకులు. గమనించాలి, యువత ముందుకు రావాలి. సర్పంచులు 100 రూపాయల పనిచేసి 1000 రూపాయలు తీసుకుంటారు. సెక్రటరీలు అంతే ఉన్నారు. ప్రజాపాలన అట్లే ఉన్నది. ప్రజా నాయకులు అలాగే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అవినీతికి పాల్పడుతున్నారు. కనుక ఇది అందరూ గమనించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరూ కూడా ఏం చేయాలంటే అవినీతిని నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తున్నాను.